కార్తీక్కి మహాలక్ష్మినిచ్చి పెళ్లి చేద్దామని మాలో లేని ఆలోచనని రేకెత్తించింది నువ్వు పెట్టిన ఆశతో మహాలక్ష్మి మనసులో ఎక్కడో చిన్న ప్రేమ చిగురించి ఇప్పుడది మహావృక్షమై నా కూతుర్ని నిలువున ఆవహించింది. ఐస్ క్రీములు పెట్టి దీన్ని చంపేద్దాం అనుకుంటున్నారా? ఏంటమ్మా ఏం మాట్లాడుతున్నావు? మేం పాపం చంపాలనుకోవడం ఏంటి? అయినా ఐస్ క్రీమ్ తింటే పాప ఎందుకు చనిపోతుంది? మాకేం అర్థం కావట్లేదు. అప్పుడు వేరు, ఇప్పుడు వేరు. వేరేంటి? అప్పుడైనా అమ్మమ్మ తాతయ్యలు ఇప్పుడెలా కానివాళ్ళవుతారు? మమ్మల్ని ఇప్పుడు పరాయి వాళ్ళని చేసి ఎందుకలా మాట్లాడుతున్నావు వదినా? మీరు ఎలా అర్థం చేసుకున్నా నాకేం పర్వాలేదు. గౌరీని ఇంకొకసారి నాకు తెలియకుండా తీసుకొస్తే మాత్రం ఊరుకునేది లేదు. అసలు మీరు గౌరీని మర్చిపోండి. పాప అంటే రేఖకి ప్రాణం అని నీకు బాగా తెలుసు. అలాంటిది ఇప్పుడు నువ్వు పాపని చూడొద్దు, మాట్లాడొద్దు, మర్చిపోవడం ఏం బాలేదమ్మా. మీ బాగోగుల గురించి ఆలోచిస్తూ కూర్చోవలసిన అవసరం నాకు లేదు. సో లాస్ట్ అండ్ ఫైనల్ గా చెప్తున్నాను, మరోసారి మీరు పాప ఊసెత్తితే క్షమించేదే లేదు. స్నేహ, గౌరీ నీ కొడుకు బిడ్డ కాబట్టి నీకు రైట్స్ ఉన్నాయి. కూతురు బిడ్డ కాబట్టి తనపై మాకు ఎలాంటి హక్కు లేదని గుర్తు చేసి వెళ్తున్నావు కదూ? అన్నయ్య, రేఖ ప్రేమగా మాట్లాడితే పాపను మీరు పంపించరు. అలా అని పాప ఇక్కడే ఉన్నా మరోసారి మీ దగ్గరకు వచ్చినా తన ప్రాబ్లం మీకు తెలిసిపోయే ప్రమాదం ఉంది. అది తెలిస్తే పాపను ఇంతగా ప్రేమించే మీ గుండె ఎక్కడ ఆగిపోతుందనన్న భయంతోనే అలా మాట్లాడాను. మీ మనసును గాయపరచాల్సి వచ్చింది. నన్ను క్షమించండి. ఇదిగో మంచినీళ్ళు తాగు. ఏంటమ్మా, ఏం కావాలి? నిజం నానమ్మా. నిజమా? ఏం నిజం? నేను చచ్చిపోతానా? చెప్పు నానమ్మా, నేను చచ్చిపోతానా? తప్పమ్మా, ఇంకెప్పుడు అలా మాట్లాడుకో. నీకేం కాదు. నిజంగా నాకేం కాదా? నువ్వలా దీనంగా అడుగుతుంటే అబద్ధం చెప్పలేను. అలా అని నిజం చెప్పి నీ పసి మనసుకి బాధ కలిగించలేను. చెప్పు నానమ్మా, నిజంగా నాకేం కాదా? మరి ఐస్ క్రీమ్ తింటే చనిపోతానని ఇందాకన్నా? అది చలికాలం కదమ్మా. ఐస్ తింటే నీకు జలుబు చేసి జ్వరం వస్తుందని అలా చెప్పాను, అంతేనమ్మా. ఆ విషయం చెప్తే అమ్మమ్మ వాళ్ళు అర్థం చేసుకునే వాళ్ళు కదా. ఎందుకంత సీరియస్ గా మాట్లాడా? అమ్మమ్మ తాతయ్య ఎంత బాధపడ్డారో పాపం. మొన్న కూడా అంతే. అమ్మ తప్పేం లేకపోయినా నువ్వు చాలా సీరియస్ అయ్యావు.
పాపం మా అమ్మ రోజంతా ఏడుస్తూనే ఉంది తెలుసా. నీకు ఈ మధ్య కోపం బాగా పెరిగిపోతుంది నానమ్మ. అయ్యో, ఎందుకు ఏడుస్తున్నావు నానమ్మ? నేను నీది తప్పంటే లేదు. నువ్వు చాలా మంచిదానివి, అందరికంటే మంచిదానివి. కానీ అందరి దృష్టిలో నువ్వు పాడైపోతున్నావు. అదే నా బాధ అంతా. ఏడవకు నానమ్మ, నువ్వు మా మంచి నానమ్మవు కదా. సారీ నానమ్మ, సారీ నానమ్మ. ఇంకెప్పుడు నిన్ను బాధ పెట్టే మాటలు మాట్లాడను ప్లీజ్. నువ్వు ఏడుస్తుంటే నాకు ఏడుపొస్తుంది. ఏడవకు ప్లీజ్. లేదమ్మా, నేను ఏడవటం లేదు. చూడు, నేను ఏడవటం మా లేదు. మంచి నానమ్మ. పెళ్లికి ఒప్పుకుంటున్నావా లేదా? మాట్లాడకుండా అలా సైలెంట్ గా ఉంటే దాని అర్థం ఏంటే? చెప్పవే. ఏయ్, మెంటలెక్కితే నేను మనిషిని కాను. మాట్లాడు. ఏయ్, ఆ చూపెట్టే గుడ్లు పీకేస్తాను. నోరు విప్పి సమాధానం చెప్పు. చెప్పు. పెళ్లి చేసుకుంటాను అని చెప్పు. రేయ్ మేడం, జగదీశ్వరి, వదలవే, నా మాట ఏయ్! మాట్లాడకపోతే పీక కోస్తా. మాట్లాడు. పెళ్లి చేసుకుంటానని నోరు తెరిచి చెప్పు. అర్థమైంది. చావుకి నువ్వు భయపడవని అర్థమైంది. సో ఇప్పుడు చంపాల్సింది నిన్ను కాదు. ఓకే ఓకే ఓకే. రేయ్ ఎస్ మేడం. నక్షత్ర, రేయ్, రే చందు, వాళ్ళని చంపే. ఓకే మేడం. వద్దు, షూట్ చేస్తే సింపుల్ గా చస్తారు. వాళ్ళ చావు ఎంత భయంకరంగా ఉంటుందో వాళ్ళ కన్న కూతురు కళ్ళారా చూడాలి. అమ్మోరి జాతరలో మేకపోతు తల నరికినట్టు నరికే. అలాగే మేడం. ఏటుకో తల ఎగిరి అవతల పడాలి. ఏసేరా.
వద్దు, నా పేరెంట్స్ ప్రాణాలు తీయద్దు. నీ కాళ్ళు పట్టుకుంటాను, వాళ్ళని వదిలేయండి ప్లీజ్. ప్లీజ్ అండి, వదిలేయండి వదిలేయండి. చెప్పండి మేడం. ఆగు. నువ్వు కాళ్ళు పట్టుకున్నంత మాత్రాన కరిగిపోతే ఈ జగదీశ్వరి. పెళ్లి చేసుకుంటాను అని చెప్పు, అప్పుడు నీ పేరెంట్స్ కి ప్రాణభిక్ష పెడతాను. త్వరగా చెప్పు. ఎత్తిన కత్తి దించక ముందు చెప్పు. నువ్వు క్షణం లేటు చేస్తే నీ కన్న తండ్రి తలకాయ తెగి నేల మీద పడుతుంది. చెప్పు. రే చందు, ఏసేరా. ఈ పెళ్లికి నేను ఒప్పుకుంటున్నాను. ఈ పెళ్లికి నేను ఒప్పుకుంటున్నాను. ఈ పెళ్లికి నేను ఒప్పుకుంటున్నాను. ఒప్పుకుంటున్నాను. లేకపోతే మాటకు ముందు నో నెవర్, మాటకు తర్వాత నో నెవర్ అంటావా? ఇప్పుడరవే. ఇకపైన నో అనే మాట నీ నోటి నుంచి వస్తే నీకు తెలియకుండానే నీ పేరెంట్స్ ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి. మైండెడ్. మమ్మీ, థ్యాంక్ యూ మమ్మీ, థ్యాంక్ యూ సో మచ్ మమ్మీ. కమ్ ఆన్ బేబీ, ఈ హ్యాపీ మూమెంట్స్ ని సెలబ్రేట్ చేసుకుందాం. కమ్ ఆన్. కార్తీక్ ఆగు. నాకు సమాధానం చెప్పకుండా ఎక్కడికి వెళ్తున్నావు? చెప్పాను కదమ్మా, శిరీష నా భార్య, తనకు నేను ద్రోహం చేయలేను. మరి అలాంటప్పుడు మహాలక్ష్మిని చేసుకుంటానని నాకు మాట ఎందుకు ఇచ్చావు? ఇచ్చిన మాట కట్టుబడ్డ ఆ శ్రీరామచంద్రుడి కంటే నా కొడుకే గొప్పవాడని నమ్మాను. కాబట్టి మహాలక్ష్మితో నీ పెళ్లి జరిపిస్తానని మా అన్నయ్య వదినలకు మాటిచ్చాను. మహాలక్ష్మి మనసులో కోటి ఆశలు రేపడానికి నువ్విచ్చిన ఆ మాటే కారణమైంది. నా మేనల్లుడే నా అల్లుడు కాబోతున్నాడని మా అన్నయ్య ఊరంతా చాటింపు వేసి చెప్పుకున్నాడు. ఇప్పుడు ఈ విషయం తెలిస్తే ఎలా తట్టుకోగలడు? ఊరి జనాల మధ్య తలెత్తుకొని ఎలా తిరగలడు? పాపం ఆ పిచ్చిపిల్ల మహాలక్ష్మి తనని నువ్వు మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నావని, పెళ్లి చేసుకోబోతున్నావని పిచ్చిగా నమ్మింది. నమ్మకానికి మరో పేరు మా బావ అని. తాళి కట్టి తనను జీవిత భాగస్వామిని చేసుకోబోతున్నావని కోటి కలలు కంటూ కళ్యాణ గడియల కోసం ఎదురు చూస్తున్న ఆ అమాయకురాలికి ఏం సమాధానం చెప్తావు? చెప్పరా, చెప్పు. నువ్వంటున్న ఆ రాముడు కూడా ఇచ్చిన మాట కోసం తను అష్టకష్టాలు పడ్డాడే కాని భార్య స్థానాన్ని మాత్రం ఇంకొకరికి ఇవ్వలేదు కదమ్మా. కాబట్టి నేను కూడా భార్యగా శిరీష స్థానాన్ని మరొకరితో భర్తీ చేయలేను. ఈ బుద్ధి నాకు మాటిచ్చే ముందే ఏమైంది? శిరీష ద్రోహం చేసిందన్న బాధతో నీకు మాటిచ్చాను. నిండు చంద్రుణ్ణి కమ్మేసిన నీలిమబ్బులు తొలగిపోయినట్టు నిష్కల్మషమైన నా శిరీషను కమ్మేసిన నీలి నిందలు తొలగిపోయాయి. అగ్నిపునీత సీత లాంటిదే నా శిరీష అని ఇప్పుడు తెలుసుకున్నాను. అలాంటి శిరీషకు నే ద్రోహం చేస్తే ఆ దేవుడు కూడా నన్ను క్షమించడు. అందుకే మహాలక్ష్మి మెడలో తాళి కట్టలేను, తనను భార్యగా స్వీకరించలేను. నన్ను క్షమించమ్మా. మహాలక్ష్మిని పెళ్లి చేసుకోనని ఎంత సింపుల్ గా చెప్పావురా.
ఇదే మాట మహాలక్ష్మి చెవిన పడి ఉంటే ఆ పిల్ల చచ్చిపోయి 10 సెకండ్లు అయ్యుండేది. మహాలక్ష్మికి ఏమైనా అయితే ఆ మరుక్షణమే మా అన్నయ్య వదినలు గుండాగి చచ్చిపోతారు. అలాంటప్పుడు ముగ్గురు చావుకి కారణమైన నేను బ్రతికి ఉండటంలో అర్థం లేదు. ఆ దారుణాన్ని నా కళ్ళతో నేను చూడలేను. అంతకంటే ముందు నేను చావటమే బెటర్. నేను చావటమే బెటర్. నన్నాపుకు. నిన్ను కన్న పాపానికి నాకు శిక్ష పడి తీరాల్సిందే. చావనివ్వు. నన్నాపుకురా. నన్నెందుకు ఆపేవరా? ఎందుకన్నయ్య అలా మొండిగా ప్రవర్తిస్తున్నావు? ఉందో లేదో తెలీదు, వస్తుందో రాదో తెలియని శిరీష కోసం అమ్మ ప్రాణాలు తీసుకోవడానికి నీకు మనసు ఎలా వచ్చింది? ఇప్పుడు నేను చెప్తున్నాను విను. నువ్వు మహాలక్ష్మి వదినను పెళ్లి చేసుకోను అంటే కనుక పోయేవి ఆ 4 ప్రాణాలే కాదు, నా ప్రాణం కూడా పోతుంది. అప్పుడు నీకెవరడ్డు ఉండదు, ఎవరి గురించి ఆలోచించాల్సిన అవసరం ఉండదు. నీ శిరీష ఊహల్లో నువ్వు హాయిగా బతికేయొచ్చు. మనం ఎలా చేస్తే వాడికేవే? వాడనుకునేది వాడు చేస్తాడు. ఏ నుయ్యో గొయ్యో చూసుకొని మన చావు మనం చద్దాం రా. ఆగమ్మా. చేసుకుంటాను. నేను మహాలక్ష్మిని పెళ్లి చేసుకుంటాను. నమ్మను. నీ మాట నేను చస్తే నమ్మను. మళ్ళీ మళ్ళీ మోసపోయే ఓపిక నాకు లేదు. లేదమ్మా, నిజం. నీ మీదొట్టు. నేను మహాలక్ష్మి మెడలో తాళి కడతాను. నన్ను నమ్మమ్మా, ప్లీజ్ అమ్మా. శిరీష కావాలనుకున్నానే కానీ అందుకు కన్నతల్లి ప్రాణాలు బలి తీసుకోవాలనుకోవడం లేదు. నా సంతోషం కోసం చూస్తూ చూస్తూ ఇంతమందిని చంపుకోలేను. అందుకే నేను ఈ పెళ్లికి ఒప్పుకుంటున్నాను. నన్ను నమ్మమ్మా, ప్లీజ్. నీ ఒట్టు నిజమైతే, ఈ అమ్మ ప్రాణాలతో ఉండాలని నువ్వు నిజంగా అనుకుంటే ఈ క్షణం నుండే నువ్వు శిరీషను మనసులో నుండి తీసేయాలి. మనస్ఫూర్తిగా పెళ్లి చేసుకుంటావని నాకు అనిపించాలి. లేదంటే ఏ క్షణంలో అయినా నా చావుని కళ్ళ చూస్తావు. గుర్తుంచుకో. నా కూతురు కోసం నీ ప్రాణాల్ని పణంగా పెట్టాలనుకున్నావా తల్లి? చిన్నదానివైపోయా, లేకపోతే చేతులెత్తి మొక్కాలనిపిస్తోంది. నీ రుణం ఈ జన్మలో తీర్చుకోలేనమ్మా, తీర్చుకోలేను.
అమ్మా, గుడికి వెళ్ళిన మహాలక్ష్మి వదిన వచ్చే టైం అయింది. ఇలా చూస్తే తనకు అనుమానం వస్తుంది. వెళ్ళి చీర మార్చుకుందు పదమ్మా. అయ్యా, నిన్ను చంపడానికి తీసుకురాలేదు సిద్ధాంతి, భయపడకు. జగదీశ్వరి నాతో మాట్లాడడానికి వస్తాను అని ఫోన్ చేసింది. ఆ వాయిస్లో గ్రేస్ చూస్తే శైలజ పెళ్లికి ఒప్పుకొని ఉంటుంది అనిపిస్తుంది. ఇజ్ ఇట్? యాహూ! అని నేను ఊహిస్తున్నాను. మన ఊహ నిజం అవ్వాలనే కోరుకుందాం. అదే గనుక జరిగితే అప్పుడు కాస్త కంట్రోల్ చేసుకుని మాట్లాడే చక్రి. అసలే ఆ జగదీశ్వరి ఆవలించకుండానే పేగులు లెక్కబెట్టే రకం. ఏమాత్రం డౌట్ వచ్చినా కళ్లతోనే స్కాన్ చేసి పట్టేయగలదు. మైండ్ ఇట్. కార్తీక్ మహాలక్ష్ముల పెళ్లి జరిగి తీరుతుంది. కానీ పెళ్లికి ముందు ఒక పెద్ద ప్రమాదం పొంచి ఉంది. మీ సొంత కూతురు పెళ్ళైతే ఎలా జరిపిస్తారో అచ్చు గుద్దినట్లు అలాగే జరిపించాలి. అప్పుడే పెళ్ళయ్యాక శైలజ చావటం, ఆ తర్వాత నక్షత్ర ఈ ఇంటి కోడలవటం అంతా మీరు అనుకున్నట్లే జరుగుతుంది.